శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ శివభక్తి విలాసం పెరియ పురాణ కథలు, శివభక్తుల కథలు అనమాట. ఎపిసోడు ఇవాళ 7 చెప్పుకోవాలి. 6లో ఏం చెప్పుకున్నామరా అంటే, సుందరుడు హర్ష విస్మయ సమృద్ధుడై శివుడు ఆదేశించినట్లే ఆరంభించి గేయదశకమును ఆలపించాడు. అక్కడితో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 7 కంటిన్యూ చేస్తాం. ఓ భగవానుడా, భవా, నీవు మహా ఆదరముతో సర్వలోక స్థితులను ఆహ్వానించి వారి పట్ల వాత్సల్యం ఎంత చూపినా మేమే ఆత్మస్వరూపులమని అభిమానించే బ్రహ్మోపేంద్రాది దేవతలు చేయు అసత్యపు ప్రలాపలను నిరసించి దయతో వారిలో జ్ఞానోదయం కల్పింపగా వారంతా నీవు మనశ్చేతను వాక్కు చేతను తెలియబడేవాడు కావు అని యథార్థ జ్ఞానమును పొంది నీకెందుచే దాసులేరో అట్టి మహాత్మ్యము మూర్తిభవించిన భక్తజన ప్రియుడవు నీకు నమస్కారం. నీవు జగత్తును సృజింపవలని లీలామాత్రముగా సంకల్పించి చూచావో లేదో మాయ ఆవిర్భవించి సృష్టిని అలవోకగా నిర్వహిస్తుంది. యథార్థమునకు నీకు నామరూపము లేకపోయినను భక్తజన సౌలభ్యములకై శివుడు అని నామమును కొన్నావు. నీ శక్తి మూలకారణము కాగా మాయ చేత మహత్తు ఆవిష్కరించబడింది. నీ ప్రభావం వల్లనే మాయ ఆ మహత్తు నుండి అద్భుతమైన అహంకారమును సృష్టించింది. అంతర్హితమైన నీ సంకల్పం ప్రేరకముగా మాయ అహంకారమును ఆవిష్కరించిన తర్వాత భూతముల ఇంద్రియములను మనస్సును ఆవిష్కరించింది. ఒకదానికొకటి సంబంధం లేనివైనా నీవు గావించిన పంచీకరణము చేత సుసంబంధములై సృష్టి క్రియా సమర్థములు అయినవి. ఆ పంచీకృత రూపములన్నిటా నీవు ప్రవేశించి విరాట్ సంజ్ఞలు అయ్యావు. చతుర్విధ ప్రాణయుక్తమైన ఈ జగమును సృష్టింపవలను అన్న ఇచ్ఛ నీకు కలగగానే అవలీలగా సృష్టిని చేస్తావు. అప్పుడు లక్ష్మీ సమేతుడి నారాయణుడు ఆ సృష్టిని రక్షిస్తాడు. ప్రాతకాలము ఆసనమైనప్పుడు ఇతరులకు సాధ్యం కాని సంహార కార్యమును నిర్వహించి హరుడు అని పేరు పొందావు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షిమాత్రులవై విశ్వతైజస ప్రాజ్ఞులనే సంవత్సరాలతో నీవే స్తుతింపబడతావు. సృష్టిలోని సమస్త భూతజాతులు దండలోని మణులను సూత్రములకు కూర్చబడినట్లు సూత్రాత్మ స్వరూపుడువైన నీయందే ముచ్చబడి ఉంటాయి. చిదాత్మ స్వరూపుడువై ప్రాణంలో నెలకొని ఉన్న నీ ప్రకాశం వలనే ఇంద్రియాదులు చైతన్యవంతములై సకల కార్యనిర్వహణ సమర్థములవుతున్నాయి. నీ ఉనికి జగములకు ఉనికి, సమస్తము నీ వల్లనే ప్రకాశిస్తుంది. నీ ప్రకాశమే ప్రభు. పుట్టిన జలమైనా ఎప్పటికో ఒకప్పటికి ఏదో రూపమున సాగరమును చేరినట్లు ఈ సమస్తము నీలోనికే చేరును. సృష్టి యొక్క ఆది మధ్యాహ్న అవసరంలో ఏకరూపుడవై నీవే స్వయం ప్రభువై గోచరిస్తావు. అట్టి మహేశానుడు దేవదేవుడు అగు నీకు జ్యోతి అంటే నమస్కారం. నీవు ఆదిత్య మండలంలో హిరణ్యమయుడై ప్రకాశిస్తావు. అసోయ స్థామ్రో అరుణవత బభ్రు సుమంగళ శ్రీరుద్రం. భూతముల మనోనేత్రంలో వెలుగు నీవే, కనులకు వెలుగు నీవే కదా, కనబడి చీకటి మాయే కదా. హృదయములలో అంగుష్టమాత స్వరూపుడైన పురుషునిగా ఉన్న పరమేశ్వరుడు నీవే అని బుద్ధులు గుర్తిస్తారు. నీ నామస్మరణ చేసిన జీవులన్నిటికీ కలిగే కలిప్రేరణ చేత ఆ మానవులందరికీ కూడా కలిప్రేరణ చే పుట్టుకొచ్చిన పాపములు నశిస్తాయి నీ నామస్మరణ చేస్తాయి. ఈ విశేషములంతను తెలియకపోవచ్చే పోటీయే బంధం, తెలియటే మోక్షం. మహర్షులకెల్లరకు ఆది గురువుగా వటమూలములను అధివసించినటువంటి వాడు దక్షిణామూర్తి. ముల్లోక భయానకమైన కాలకోట హాలాహలములు పాలన చేసినవాడు. మార్కండేయుని ఆనందముల కొరకు యముని పదాహతితో దండించినవాడు. మందస్మిత మాత్రము చేత త్రిపురములను భస్మీకరించినవాడు. మృగరూపములో పరిగిన దక్షక్రతువును ఛేదించినవాడు.
విష్ణువు జగద్రక్షణార్థమై ధరించిన అవతారములందు అతనిచే పూజింపబడి అనుగ్రహించినవాడు. మణిమంతుల ఔషధములను ప్రభావమునకు మూల కారణమైనవాడు. బ్రహ్మ మొదలు వారణముల వరకు గల సృష్టి సమస్తమునకు అవిలంఘనీయమైన అజ్ఞాస్వరూపుడు అయిన పార్వతీ సహిత పరమేశ్వరులకు వెన్నెల నమస్కారం. ఓ రాజమౌళి, పితృవంశంతోనూ మాతృవంశంతోనూ కూడిన నేను నీకు దాసుడను. నా అపరాధము మన్నింపుము. కరుణాసాగరుడు, ప్రణతాతిహరుడు, అవ్యయుడు అగు నీవు నా యందు ప్రసన్నుడు కమ్ము. పార్వతీ వల్లభ, దయాదృష్టితో నన్ను చూడమయ్యా అని ఈ విధంగా స్తుతించి తన పాదములపై పడి ప్రణమిల్లి బాష్పశీకరములతో తడుపుతున్న సుందరిని శివుడు లేవదీశాడు. సుందరా, ఎలా విలపించదు? నీ యందు నాకు గల అనుగ్రహము అపారమయ్యి నేను ప్రసన్నులను కాగా ఎవరినూ తిరిగి శోకమును పొందడు. నీవు చేసిన ఈ స్తుతించే మానవులు నన్ను దినదినము స్తుతింపవలను. వారి పాపములేమీ మిగిలి ఉండవని నా సంకల్పం అన్నాడు. ఈ విధంగా దేవదేవునిచే అనుగ్రహింపబడిన సుందరులు లేచి మూడ్చి, యోగులకైన దుర్లభమైన నీ దాస్యభాగ్యము నాకు లభించినది. దాసుడనైన నేను నిర్వహించవలసిన కర్తవ్యం ఏమిటో నువ్వు నిర్దేశింపమని అడిగాడు. శివుడు, ఓరి, నీవెల్లప్పుడూ నేను ఆనందించిన విధమున అన్ని విధములా నన్ను స్తుతించవలను. నీకు ఇదే కర్తవ్యం. ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రం అని ఆదేశించాడు. సుందరుడు ఇలా అన్నాడు, దేవతలు వేదములు నిన్ను ఎరుగుజాలను. నిన్ను ఏమని స్తుతించను. ఆ స్తవమును ఆదిమధ్య అవసానములు ఎట్టి ఒక్క బిందువును కని సింధువు ఎట్లు ఆకలించుట. శివుడు ఎట్లు ఓదార్చాడు, నీవు నా భక్తుడవు. నీకు పాపహారి మహాపంచాక్షరి ఉపదేశించదా సభలో నన్ను భ్రాంతురా తిట్టిదు కదా. ఆ పదములతోనే స్తోత్రం ఆరంభింపు. కవితావాహి నీ యందు ఊరి ప్రవహించను. దేశమంతటను తిరుగుతూ నా క్షేత్రంలో నా లింగమును భక్తి ప్రపత్తులతో సంపత్తులతో ఆయుక్తముగు నీ వాక్కుచే కీర్తింపు. నేను స్తోత్రప్రియుడనై కీర్తన కలిగి అనుగ్రహమై వర్షించదను. ఇలా అని మహేశ్వరుడు అతి గూఢమైన పంచాక్షరి విద్యను ఉపదేశించగా సుందరుడు దాన్ని గ్రహించి పవిత్రుడు కాగా శబ్దబ్రహ్మమయి అవు విధియువతి సరస్వతి అతని జిహ్వాంచలమున నర్తించింది. మహేశ్వరు నుండి కైవసం చేసుకున్న వాగ్విభూతి చేత అతన్నే కీర్తించసాగాడు. లౌక్యంచే అరయరానివాడు, లౌకికులకు అలవి కానివాడు, వినిర్మల చంద్ర కళాధరుడు, మహాత్ముడు, ఈశానదేవుడు, మహేశుడు అగు శివుని భజించదను. భక్తులకు అభయప్రదాత, అఖండ తేజోరాశి, భక్తి మార్గ సులభుడు, భవానీ వల్లభుడు అగు సదాశివుని భానుకోటి ప్రభాభాసమానుడు, యోగులకు సేవ్యమానమైన విజ్ఞానమునకు శ్రేష్టమైన వాడు, పరమహంసలచే సేవింపబడివాడును, హంసవలే సాయం సంధ్యాకైళలో నృత్యమనర్చువాడు, ఉమాధవుని ఉపాసించదను. పూరింపగానే కామము నశింపజేయవాడు, సత్పురుష పూజిత పదకమలములు గలవాడు అగు శివుని సేవించదను. ముచుకుందుడు మొదలగు భూపాల భక్తి విభూతిని సమ్మతించేవాడును, ముముక్షువులకు ముక్తిదాత, అతిలోక మనోహర కళాధర ముకుటీకృత మస్తకుడును అగు సదాశివుని సదా స్మరింతును. పూర్వము చోళ చక్రవర్తి భక్తిని పరీక్షించుటకు స్వయముగా ధేనురూపము దాల్చి యముని లేగదుడుగా చేసి ఆ రాజ్యంలో సంచరించుతుండగా యువరాజు మహావేగంతో కావించు రథయాత్రకు ఎదురయ్యి దూడదాని చక్రం కింద పడి మరణించగా దేనయుడు గోవు రాజు ఏర్పరిచిన గంటను కొమ్ములతో మోగించగా అతడు గ్రహించి మంత్రిచే విషయమెరిగి తన కుమారుని సైతం రథచక్రములకు బలి చేసి సంతోషించిన విధి విటంకేశుడు అన్నవైన నీ అనుగ్రహ ప్రవత్సరాలముచే దూడను బాలుని బ్రతికించిది. అట్టి నిన్ను మహేశ్వర సంతతము సంసేవించదను అని ఈ విధముగా చాగేశ్వరుని స్తుతించగా దేవతలు పుష్పవృష్టి కురిపించి దుందుగులను మ్రోగించారు. భూతనాథుడు సుందరుని ఇట్లు అనుగ్రహించి భూతగణములతో తీరోహితుడు అయ్యాడు.
సుందరుడు ఈ విధముగా శివానుగ్రహ పాత్రుడై వాగ్విభూతిని ప్రాపించగా మహీపతులు అతన్ని పూజించారు. సుందరేశుడు శ్రీ నవనీతపురం నుండి బయలుదేరి స్వగ్రామం వదలి జంబూపురేశ్వరుని సేవించుకుని సంకీర్తనం చేసి శంభుక్షేత్రం సందర్శిస్తూ అతడతడ సంకీర్తనం ఉండొచ్చు ముందుకు సాగాడు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.